మార్కు సువార్త 6వ అధ్యాయం 46వ వాక్యంలో ఒక మాట చూడండి. అక్కడ ఒక మంచి మాట ఉంది. సాయంకాలం అయినప్పుడు ఆ ధోని సముద్రం మధ్య ఉండెను. సముద్రం మధ్యన ఆ ధోని ఉండెను. ఆయన ఒంటరిగా మెట్ట మీద ఉండెను. అప్పుడు ఆ ధోనికి గాలి ఎదురైనందున ధోని నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండిరి. కష్టపడుట ఆయన చూసెను. కొట్టు చప్పట్లు ఒకసారి. ఆహా, ధోని నడిపించడం, గాలి ఎదురైనప్పుడు ధోని నడిపించడం ఎంత కష్టమో. ఎదురుగాలికి ఎదురీత అంటారు దాన్ని. కొన్ని సీజన్లలో కుటుంబం నడవడం చాలా కష్టం. వర్షాకాలంలో కుటుంబం నడవడం చాలా కష్టం. ఖర్చులు ఎక్కువ, సంపాదన తక్కువ. ఇప్పుడు స్కూల్స్ వచ్చినాయి, ఫీజులు కట్టాలి, పిల్లలకి పుస్తకాలు కొనాలి, బట్టలు కొనాలి. అర్థమవుతుందా? పోయిన సంవత్సరం ఆగిన ఫీజు కూడా కట్టాలి మరలా. ఇది పెద్ద బాధ. పోయిన సంవత్సరం కూడా బ్యాలెన్స్ మిగిలి ఉంటుంది కొంచెం. అద్దెలు కట్టుకోవాలి. ఈ లోపల ఈ వర్షాకాలం కాలం మారినప్పుడు, వాతావరణం మారిపోయినప్పుడు జ్వరాలు, బలహీనతలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబం నడవడం ఎంత కష్టమైందో. ఎవడికి చేసా పడుకోలేము. అలా అని సమృద్ధి లేదు. తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తులు లేవు. కేవలం రెక్కలను నమ్ముకొని బ్రతకాలి. పరువు కొరకే జీవించాలి. దిగజారి బ్రతకలేము. దిగజారిపోయి బ్రతకలేము. దిగజారి అడుక్కోలేము. నీతి తప్పలేము. నీతి కలిగి బ్రతకాలి. ఒక పక్క దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాం. దేవుని భయం ఉంది మన హృదయంలో. ఏమండి, ఓ పక్క పరిశుద్ధతను కాపాడుకోవాలి, కుటుంబాన్ని నడిపించుకోవాలి. పనులు లేకపోవచ్చు. కాలం మారలా. వర్షాకాలం కాదు, రెక్కల కష్టం మీద ఆధారపడినటువంటి వారి కుటుంబాలు నడిపించుకున్నట్టులో ఎంత కష్టమో. మా కష్టం ఎవరు చూస్తారు? పాస్టర్ గారు. మా బాధలు పాస్టర్ గారికి తెలుసా? మా బాధలు అన్నదమ్ములకు తెలుసా? మా బాధలు మరి ఆయన వారికి తెలుసా? తల్లిదండ్రులకు తెలుసా? ఎవరికి తెలుసండి మా కష్టాలు? ఎవరు చూస్తారండి? చూసినా ఏం చేయగలరండి? నీ దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడండి. దేవుడు చూసి ఏం చేస్తాడు? దేవుడు చూసి పైనుండి సలహాలు ఇచ్చేవాడు కాదు. ఆయన దిగి వచ్చి గాలిని గద్దించి ధోనిను తిన్నగా అద్దరికి చేర్చాడట. అద్దరికి చేరవలసిన స్థలానికి చేర్చాడట. ప్రియులారా, మీరు గమనించాలి. నీ జీవితంలో నువ్వు దిక్కులేనటువంటి వాడివి కాదు, అనామకుడువు కాదు. నువ్వు నమ్ముకున్న దేవుడు నీ ఆర్థిక పరిస్థితులన్నీ ఎరిగినటువంటి దేవుడు. నీ పరిస్థితులన్నీ చక్కదిద్దగలిగినటువంటి దేవుడు. కష్టములో, కరువు కాలములో నిన్ను పోషించగలిగినటువంటి దేవుడు. చూడండి ప్రియులారా, మీరు గమనించాలి. ఒక యదవరాలు చాలా నిరుత్సాహంతో ఈ మాట చెప్పింది. అమ్మ, ఒక అప్పం ఉంటే పెడతావా అని అడిగాడు ఒక పాస్టర్ గారు, ఏలియా గారు. అయ్యా, చివరిగా ఈ ఒక్క కొంచెం పిండి ఒక రొట్టెని కాల్చుకొని తినేసి నేను నా కొడుకు చచ్చిపోదాం అనుకుంటున్నాం, అంతకు తప్ప నా దగ్గర ఏమీ లేదు బాబు అని ఏడ్చింది. పర్వాలేదులే, ఆ ఉన్నదాన్ని నాకు పెట్టేయి అన్నాడు. ఎందుకు అలా అడిగాడో ఆ యదవరాలకు తెలియదు. అదే సలహా ఆ ఇంటి పక్కన వారు అడిగితే, ఆ పాస్టర్లు అంతే అడుగుతారే, దున్నపోతులు తిన్నట్టు దీన్ని వెళ్ళిపోతారు, తర్వాత మనకేం అక్కడ దొరికిద్ది అని ఉండేవారేమో. ఆమె ఎవరికి చెప్పలేదు, తన బిడ్డతో కూడా చెప్పలేదు. ఆ ఉన్న పిండి రొట్టె కాల్చి ఆ దైవజనుడు కడుపు నింపింది. ఆ దైవజనుడు తిన్న తర్వాత ఒక మాట అన్నాడు, నువ్వు కూడా వెళ్ళి నువ్వు నీ కొడుకు రొట్టెలు కాల్చుకొని తిను అన్నాడు. అదేంటి నాయన, మొత్తం అయిపోయింది అంటే 3.5 సంవత్సరాలు నువ్వు చూపిన బుద్ధికి 3.5 సంవత్సరాలు సమృద్ధి వస్తుంది, తినిపో అన్నాడు. బైబిల్ చెబుతుంది, కుండలో పిండి తరగలేదు,
బుడ్డిలో నూనె అయిపోలేదు. కరువు కాలంలో మేము ఎలా పోషించబడుతున్నాం అనేది మనకే అర్థం కాదు. కొన్నిసార్లు మీరు వెనక్కి తిరిగి చూడండి మీ జీవితంలో, అసలు నేను 2024లో నేను ఎలా బ్రతకగలిగాను, ఎలా పోషించబడ్డాను. 25 కూడా అలాగే పోషిస్తాడు నీ దేవుడు. ఎందుకంటే నీ కుటుంబం నడిపించుకున్నట్టులో కష్టపడుతున్నావే, నీతి కలిగి బ్రతకాలని ప్రయాసపడుతున్నావే, దాన్ని నీ దేవుడు చూస్తున్నాడు.